లాస్ట్ వీడియోలో మనము క్వశ్చన్ ట్యాగ్స్ చూసుకున్నాం. ఈ వీడియోలో వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏందో చూసుకుందాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా మనకి ఇంగ్లీష్ మాట్లాడాలంటే మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ అలానే ఎగ్జామ్స్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది కూడా చాలా ఎక్కువ మార్క్స్కి వాడు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ మనం ఈ వీడియోలో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంది చూద్దాం. వీ యూజ్ వర్డ్స్ టు ఎక్స్ప్రెస్ అవర్ థాట్స్. ఒక వర్డ్స్ని యూజ్ చేసి మనం థాట్స్ అనేవి ఎక్స్ప్రెస్ చేస్తాం. నెక్స్ట్ దీస్ వర్డ్స్ ఆర్ డిఫరెంట్ కైండ్స్. ఈ వర్డ్స్ అనేది డిఫరెంట్ కైండ్స్ ఉంటాయి. దే ఆర్ కాల్డ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఆ వర్డ్స్ని యూజ్ చేసి మన థాట్ని ఎక్స్ప్రెస్ చేసేదాన్నే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాం. దెర్ ఆర్ 8 కైండ్స్. ఇవి వచ్చేసి 8 కైండ్స్ అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి నౌన్, సెకండ్ వన్ అడ్జెక్టివ్, థర్డ్ వన్ ప్రొనౌన్, ఫోర్త్ వన్ వర్బ్, ఫిఫ్త్ వన్ అడ్వర్బ్, సిక్స్త్ వన్ ప్రిపోజిషన్, సెవెంత్ వన్ కంజంక్షన్, ఎయిత్ వన్ ఇంటర్జెక్షన్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే వన్ బై వన్ ఇది ఇంట్రడక్షన్ వీడియోగా చెప్పుకొని క్లోజ్ చేద్దాం అనమాట. నౌన్ అంటే ఏంది, ప్రొనౌన్ అంటే ఏంది, ఇది క్లియర్గా వన్ బై వన్ చెప్పేస్తా. ఒక 5 minutesలో ఈ వీడియో అనేది క్లోజ్ చేసుకుందాం. ఏ నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఎనీథింగ్. ఈ నౌన్ అనేది ఏదో ఒక దాని యొక్క నేమ్ అనమాట. నౌన్ అంటే నేమ్ అనుకోండి. నౌన్ అంటే నేమ్. అది వస్తువు అయినా కావచ్చు, వ్యక్తి అయినా కావచ్చు, ప్రదేశం అయినా కావచ్చు, ప్లేస్ కానీ, వస్తువు అంటే థింగ్ కానీ, అది ఫ్లవర్ కానీ, ఏదైనా కావచ్చు. దాని యొక్క నేమ్ని తెలిపేదాన్నే నౌన్ అంటాం. ఏ నౌన్ ఈజ్ ఏ నేమ్ ఆఫ్ ఎనీథింగ్. దేని నేమ్ అయినా తెలిపేదాన్ని మనం నౌన్ అంటాం. లైక్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి ట్రీ, ఫ్లవర్, క్వీన్ ఆర్ కింగ్ అండ్ సో ఆన్. నెక్స్ట్ అదే అడ్జెక్టివ్ అంటే, అడ్జెక్టివ్స్ అంటే టెల్ వాట్ కైండ్ ఆఫ్ ఏ నౌన్. అడ్జెక్టివ్ అంటే చూడండి, ఇప్పుడు నౌన్, ఇప్పుడు ఈ యొక్క నౌన్కి, ఇప్పుడు నౌన్ చూడండి ఇక్కడ గ్రేటర్. అడ్జెక్టివ్ ఏంది గ్రేటర్, గ్రేట్, స్మాల్, వైట్, బ్రౌన్. అంటే ఆ నౌన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ ఉంది. ఈ పెన్ అనేది నౌన్ అనుకోండి. పెన్ నేమ్ కాబట్టి నౌన్. ఈ పెన్కి ఏ కలర్ ఉంది, ఈ పెన్కి ఏ కలర్ ఉంది, లైట్ బ్రౌన్ కలర్ ఉంది. అంటే ఈ పెన్కి కలర్ అంటే ఈ నౌన్కి దాని యొక్క ఇన్ఫర్మేషన్, అది ఆ నౌన్ అనేది ఎలా ఉందో చెప్పేదాన్నే అడ్జెక్టివ్ అంటాం. ఇది బ్రౌన్ కలర్లో ఉందని చెప్తాదాన్నే అడ్జెక్టివ్ అంటాం. అంటే ఆ నౌన్ యొక్క ఇన్ఫర్మేషన్ అది ఎలా ఉందో చెప్పేదాన్నే మనము అడ్జెక్టివ్ అంటాం. దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి గ్రేట్, స్మాల్, వైట్ ఆర్ బ్రౌన్. అంటే ఇప్పుడు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్స్ ద ప్రొనౌన్ స్టాండ్స్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ప్రొనౌన్ అంటే ఏం లేదు. ప్రొనౌన్ అంటే ఈ నౌన్కి బదులుగా యూజ్ చేసేదాన్నే ప్రొనౌన్ అంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ ఈ మెటీరియల్ అనేది ఎగ్జాంపుల్ వర్డ్ అనేది కొద్దిగా డిఫికల్ట్గా ఇచ్చినాడు, సరిగ్గా గీయలేదు కాబట్టి మనమే రాద్దాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ప్రొనౌన్స్ వచ్చేసి నౌన్స్కు బదులుగా యూజ్ చేసేది ఏంటి, ఐ, ఉయ్, యు, హీ, షీ, ఇట్. ఇవన్నీ వచ్చేసి ప్రొనౌన్స్ అంటాం. ఇక్కడ షీ పెయిన్స్, హీ, హిజ్, మై, ఇలా ఈ నౌన్స్కు బదులుగా యూజ్ చేసేదాన్నే ప్రొనౌన్స్ అంటాం. నెక్స్ట్ వర్బ్స్. వర్బ్స్ అంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ అందరికీ తెలిసి ఉంటుంది. వర్బ్స్ టెల్స్ ఆఫ్ సంథింగ్ టు బి డన్. వర్బ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ వర్బ్ అంటే ఏంటంటే చూసుకుంటే మీరు క్లియర్గా కింద ఎగ్జాంపుల్ చదువుతానే వర్బ్ అంటే ఏందో మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ వర్బ్ అంటే చూడండి, వర్బ్ అంటే పని, ఒక పనిని గురించి తెలియజేసేదాన్నే వర్బ్ అంటాము. ఇప్పుడు వర్బ్ అనేది ఒక పని అని చెప్పినా కదా. ఇప్పుడు ఇక్కడ వర్బ్కి ఎగ్జాంపుల్ చూసుకుంటే క్లియర్గా అర్థమవుతుంది. టు రీడ్, రీడ్ అనేది ఒక వర్క్. టు రైట్ వర్క్, టు వాక్ వర్క్, టు రన్, ఇలా ఒక పనిని తెలిపేదాన్ని వర్బ్ అంటాం. నెక్స్ట్ హౌ థింగ్స్ ఆర్ డన్ ద అడ్వర్బ్స్ టెల్. అడ్వర్బ్స్ అంటే చూడండి, అడ్వర్బ్స్ అంటే ఏంది, అది వర్బ్, అది ఒక పని. ఇది ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే అడ్వర్బ్ అంటే ఏం లేదు. అడ్వర్బ్ అంటే ఇది కూడా వర్బ్. ఇక్కడ అడ్ ఉంది, అడ్ తీసేస్తే వర్బ్ అంటే ఏంది, పని. ఆ పని, అడ్ అంటే ఆ పని ఎప్పుడు జరుగుతుందో, ఆ పని ఎలా జరుగుతుందో తెలియజేసే పదాలనే అడ్వర్బ్స్ అంటాం. అడ్వర్బ్స్ అనేటి లాస్ట్లో ఎల్వై అనే యాడ్ ఎల్వైతో ఎండ్ అయ్యే ప్రతి వర్డ్ అనేది అడ్వర్బే. అది కాకోకుండా కొన్ని వర్బ్స్ ఉంటాయి. అదే ఏంది ఇందాక చెప్పినా చూడండి, ఆ వర్బ్ అనేది, అదే ఆ వర్బ్ అనేది ఎప్పుడు జరుగుతుందో, ఆ పని అనేది ఎప్పుడు జరుగుతుందో, ఎలా జరుగుతుంది అని తెలియజేసేదాన్నే అడ్వర్బ్స్ అంటాం.
ఇప్పుడు ఎల్వైతో ఎండ్ అయ్యే ప్రతిదీ అడ్వర్బ్స్ అన్నాం. క్విక్లీ, స్లోలీ, ఎల్వైతో యాడ్ అయింది చూడండి, ఎండ్ అయింది. బ్యాడ్లీ ఆర్ ఇప్పుడు ఆ వర్క్ అనేది ఎలా జరుగుతుంది, వెల్ అంటే బాగా జరుగుతుంది. ఆ వర్క్ని ఎలా జరుగుతుందో తెలియజేసేదాన్ని అనేదాన్ని అడ్వర్బ్స్ అంటాం. ద ప్రిపోజిషన్ స్టాండ్స్ బిఫోర్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్. ప్రిపోజిషన్ అంటే ఎన్నో చూద్దాం. ఇప్పుడు ప్రిపోజిషన్ అంటే ఏంటంటే ఇది ప్రిపోజిషన్ అనేది నౌన్కి ముందు ఉంటుంది, ప్రొనౌన్కి ముందు ఉంటుంది. ప్రిపోజిషన్ అనేది కన్ఫామ్గా నౌన్కి ముందు, ప్రొనౌన్కి ముందు ఉంటుంది. ప్రిపోజిషన్ అంటే మనం ఏదైనా ఇప్పుడు చూసుకుంటే రెండు నౌన్స్కి మధ్య లేదా నౌన్కి ప్రొనౌన్కి మధ్య సంబంధాన్ని తెలిపే పదాలనే ప్రిపోజిషన్ అంటాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది నౌన్, సండే అనేది నౌన్, దానికి ముందు ఏముంది, ఆన్ సండే, అట్ నైట్, ఇన్ టౌన్, ఇలా ప్రిపోజిషన్స్ అనేవి ఉంటాయి. ఇది అనేది ఊరికే జస్ట్ అలా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నెక్స్ట్ 1 by 1 నౌన్ అంటే ఏంది, అడ్జెక్టివ్ అంటే ఏంది, ప్రొనౌన్ అంటే, అలా 1 by 1 చెప్దాం. నెక్స్ట్ కంజంక్షన్స్ ఆర్ వర్డ్స్ దట్ వర్క్ యాజ్ ఏ లింక్. కంజంక్షన్ అనేది ఏంటంటే టూ సెంటెన్స్ని జాయిన్ చేసేదాన్ని మనము కంజంక్షన్ అంటాం. టూ సెంటెన్స్ని అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే చూడండి, ఇప్పుడు అండ్, ఆర్, బట్, బికాస్ ఆర్ మోస్ట్ కామన్ ఐ థింక్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ద ప్రైజ్ విన్నర్స్ ఆర్ రాహుల్ అండ్ సునీల్. ప్రైజ్ విన్నర్స్ ఎవరు, రాహుల్ మరియు సునీల్. ఇలా రాహుల్ మరియు సునీల్ అంటే ఇద్దరు, రెండు సెంటెన్స్ కదా, రాహుల్ అయినా సునీల్ అయినా ఇద్దరు ప్రైజ్ విన్నర్స్. అండ్ రన్నర్ ఆర్ ద మనోజ్ అనొచ్చు. ఇలా ఒక సెంటెన్స్ని మనము కనెక్షన్, ఆ రెండు సెంటెన్స్ యొక్క కనెక్షన్ని మనము కంజంక్షన్స్ అంటాం. నెక్స్ట్ అదే ఇంటర్జెక్షన్ చూద్దాం. ద ఇంటర్జెక్షన్ ఈజ్ యాన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ సర్ప్రైజ్. ఇప్పుడు ఇంటర్జెక్షన్ అంటే ఆశ్చర్యం పోతాం, అదే షాక్ అవ్వడం, అలా. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఓ, హా, మై గాడ్నెస్, నెక్స్ట్ హౌ, వైజ్, నెక్స్ట్ హాయ్, హలో, అలా వావ్, అలా మనం అంటాం కదా, అంటే సర్ప్రైజ్ అయ్యే పదాలని ఇంటర్జెక్షన్స్ అంటాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే దే ఆర్ ద 8 parts of speeches. ఈ 8 parts of speeches విచ్ వెరీ నైస్లీ దిస్ బుక్ విల్ టీచ్. ఈ బుక్ అనేది మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇది బ్రీఫ్గా ఇంట్రడక్షన్ అబౌట్ ప్రిపోజిషన్స్. నెక్స్ట్ దీంతో 1 by 1 నౌన్ అంటే ఏంది, అడ్జెక్టివ్ అంటే ఏంది, ప్రొనౌన్ అంటే ఏంది, వర్బ్ అంటే ఏంది, అడ్వర్బ్ అంటే ఏంది, ప్రిపోజిషన్ అంటే ఏంది, కంజంక్షన్ అంటే ఏంది, అండ్ ఇంటర్సెక్షన్ అంటే ఏందో చూద్దాం. నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.